ఆగమ సంస్కృతి సంబంధించినటువంటి పరీక్షలు అఖిల భారత స్థాయిలో జరగడం ఆనందదాయకం, శుభదాయకం. మరి ఈ కార్యక్రమం నిర్వహణలో ఉన్నటువంటి ఈ వేద పాఠశాల ప్రిన్సిపాల్గా ఉన్నటువంటి ఆంజనేయ శర్మ గారు, ఇప్పుడే ఈవో గారు కూడా మాట్లాడడం జరిగింది, రమాదేవి గారు, మున్సిపల్ వైస్ చైర్మన్ గారు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గారు, కౌన్సిలర్స్, దేవాదాయ శాఖలో పనిచేస్తున్నటువంటి అధికారులు, అధికారిణులు, అదేవిధంగా వేద పండితులు, బ్రాహ్మణోత్తములు, ప్రధాన అర్చకులు, ఉప ప్రధాన అర్చకులు, విద్యార్థినులు, అనేక ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వివిధ పరీక్షలలో ఉత్తీర్ణులు కావాలని, తద్వారా భవిష్యత్తులో లోక కళ్యాణం జరిగే విధంగా, లోక శాంతి జరిగే విధంగా ఈ వేదాల ద్వారా ఆయా ప్రాంతాల్లో ప్రజలకు దేవుని ఇవ్వడానికి కోసం ముందుకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి, అదేవిధంగా ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి అధ్యాపక బృందంగా ఏదైతే తిరుపతి నుంచి రావడం జరిగిందంటున్నారు, చెన్నై నుంచి రావడం జరిగిందంటున్నారు, కేరళ నుంచి కూడా రావడం జరిగిందంటున్నారు, సుమారు 160 పైచిలకు విద్యార్థులు ఆన్లైన్లో ఈ పరీక్షల కోసం వచ్చారని చెప్పి ఆంజనేయ శర్మ గారు నాకు చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా మీ అందరికీ, అదేవిధంగా పాత్రికేయ మిత్రులు కూడా నా తరఫు నుంచి పేరు పేరున నాకు శుభాకాంక్షల్ని సందర్భంగా తెలియజేస్తూ, మన సనాతన ధర్మాన్ని కాపాడుకునేటువంటి క్రమంలో మన భారతదేశము ఇతర దేశాలకు ఒక ముఖద్వారంగా మారి మన దేశంలో ఉన్నటువంటి ఈ పూజా విధానాలు కానీ, మన సంస్కృతి సాంప్రదాయాలను కానీ ఇతర దేశాల్లో కూడా అనుకరించేటువంటి సందర్భం, పరిస్థితి వస్తున్నటువంటి వేళ, అంటే మన సనాతన సాంప్రదాయం ఏ విధంగా ఉంది అని చెప్పడానికి కోసం మన చరిత్ర చూస్తే కూడా ఆగమ శాస్త్ర ప్రకారము 4 వేదాలకు సంబంధించి, ఇప్పుడు చతుర్వేదానికి సంబంధించినటువంటి పరీక్షలు అనేటువంటి క్రమంతో పాటు ఇప్పుడే ఎన్నిటికి పరీక్షలు జరుగుతున్నట్టు సుమారు 7 పరీక్షలు ఈరోజు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. 21 నుంచి 26 తారీఖు ఉన్న దానిలో ఋగ్వేదము, శుక్ల యజుర్వేదము, కృష్ణ యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదము, ఋగ్వేద స్మార్తము, కృష్ణ యజుర్వేద స్మార్తానికి సంబంధించినటువంటి అంశాలలో ఈరోజు ఇక్కడ పరీక్షలు జరుగుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి ఉత్తీర్ణత అయినటువంటి వారికి ఈరోజు మన పత్రాలు ఇవ్వడంతో పాటు వారికి భవిష్యత్తులో కూడా ప్రావీణ్యం సాధించని చెప్పడానికి ఉపయోగపడే విధంగా దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి శ్రీ రాజరాజ సన్నిధిలో ఈ భారతదేశ స్థాయిలో ఇక్కడ జరగడం ఒక గర్వకారణంగా నేను భావిస్తూ ఉన్నా. ఇది 2వ స్థానం అనుకుంటాను నేను రావడం. ఈ భారతదేశ స్థాయిలో ఉన్నటువంటి వేదాలకు సంబంధించినటువంటి విద్యార్థులకు సంబంధించినటువంటి పరీక్షలు నిర్వహించడం, వారికి మరి పరీక్ష ఉత్తీర్ణమైన వారికి పత్రాలు అందివ్వడం అనేది ఆనందదాయకము, శుభదాయకము. తద్వారా మన సాంప్రదాయాన్ని కాపాడుకొని ముందుకు పోవడానికి కోసం ఓ చక్కటి అవకాశం. మొన్నటినే రాష్ట్ర దేవాదాయ శాఖ ద్వారా ఆయా దేవాలయం ఉన్నటువంటి ఖాళీలను పూరించే క్రమంలో అనేక మందికి ఉద్యోగాల కల్పన, ప్రధానంగా మన వేములవాడకు వచ్చే వరకు అనువంశికులకే ఆ ఉద్యోగాలు ఇవ్వాలి, పరిచారక ఉద్యోగాలు అని చెప్పి అన్నప్పుడు ప్రత్యేకంగా ఒక కార్యక్రమాన్ని తీసుకొని ప్రభుత్వం ద్వారా, ఎందుకంటే ఒక్కొక్క దేవాలయంలో ఒక్కొక్క ఆచారం జరుగుతున్నటువంటి సందర్భంలో, ఒక్కొక్క దేవాలయంలో ఒక్కొక్క పూజా విధానం ఉన్నటువంటి క్రమంలో దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి శ్రీ రాజరాజేశ్వర సన్నిధిలో ఉన్నటువంటి పూజా విధానం ఏదైతే స్మార్తం సంబంధించినట్టు ఉందో అది అనువంశికుల ద్వారానే అవుతూనే ఇక్కడ స్వామివారికి పూజలు చేయడంలో మనం సక్సెస్ఫుల్ అవుతామని చెప్పిన క్రమంలో ప్రభుత్వం కూడా మొదటి ప్రాధాన్యత అనువంశికులకు ఇచ్చినప్పుడు ఇక్కడ 11 మందికి ఇచ్చిమించు మనం పరిచారకులకు ఇచ్చుకున్నటువంటి సందర్భంలో, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా సుమారు 200 మందికి సంబంధించినటువంటి వారికి ఉద్యోగాల కల్పన. ఓ మిత్రుడు నాకు ఫోన్ చేసి చెప్తున్నాడు, ఇంత పెద్ద ఎత్తున రిక్రూట్మెంట్ అనేది ఎప్పుడూ జరగలేదు, ఇప్పుడే ఈ హయాంలో జరుగుతుందని చెప్పండి. గతంలో కూడా రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పురాతన దేవాలయాల్లో ధూపదీప నైవేద్యం జరగాలి, తద్వారా లోక కళ్యాణం జరగాలని చెప్పని అర్చకులకు 2500 రూపాయలు ధూపదీప నైవేద్యానికి ఇచ్చేటువంటి స్కీమ్ను ప్రారంభం చేసినాం ఆ రోజుల్లో, ప్రాచీన కాలం నాటి దేవాలయాలకు సంబంధించి. ఇప్పుడు కూడా అలాంటి దేవాలయాలకు మనం ధూపదీప నైవేద్యానికి ఇచ్చేటువంటి డబ్బును పెంచుకుంటూ పోతూ నూతనంగా కూడా కొన్ని ప్రాంతాల్లో మనం ఇవ్వడం జరుగుతూ ఉన్నాం. ఇప్పుడు 10,000 రూపాయల వరకు కూడా మనం చేసుకున్నటువంటి సందర్భంలో ఇంకా కూడా భవిష్యత్తులో బాగా కూడా తప్పుడు నేను రాజన్న ఆలయానికి చైర్మన్గా ఉన్నప్పుడు, దేవాదాయ శాఖ మాచులుగా రత్నాకర్ గారు ఉన్నప్పుడు మన ప్రాంతంలో అనేక దేవాలయాలు మనం పంపగానే ఈరోజు ధూపదీప నైవేద్యానికి సంబంధించినటువంటి అర్చకులకు మనం
ఇచ్చుకునేటువంటి కార్యక్రమం. తద్వారా అంటే అర్చకులకు సంబంధించినటువంటి వృత్తిని కొనసాగించే క్రమంలో వారికి అత్యధికంగా చేదోడువాదం ఉండడంతో పాటు వారి ద్వారా ప్రతినిత్యం ధూపం దీపం వెలగడం వల్ల గ్రామానికి కళ్యాణం జరుగుతుంది. ఆ గ్రామంలో అంత మంచి జరిగేటువంటి కార్యక్రమం జరుగుతున్న సందర్భంలో అంటే మన సాంప్రదాయాలు కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా ఈరోజు ప్రభుత్వం తీసుకునేటువంటి క్రమంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు గమనించి ఈ మధ్యలో చూడండి ఒకసారి, వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధితో పాటు బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి తీరంలో ఉన్నటువంటి అనేక ప్రాచీన దేవాలయాలు అభివృద్ధి చేయడానికి కోసం హైదరాబాద్ మహానగరంలో మంచిర్యాల దగ్గర ఓంకారేశ్వర స్వామి ఆలయాన్ని ప్రాచీన ఆలయాన్ని పునర్నిర్మాణం చేయడానికి కోసం చేసేటువంటి క్రమంలో సుమారు 2000 కోట్ల పైచీలకు ఈరోజు మన దేవాలయాల కోసం నిధులు వెచ్చించాం. మీరు బహుశా భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఒక ఆధ్యాత్మికమైనటువంటి భావనను పెంపొందించే క్రమంలో దేవాలయాల పునరుద్ధరణ, దేవాలయాల విస్తరణ, దేవాలయాల జీర్ణోద్ధరణ, దేవాలయకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తుకుంటే చేసేటువంటి కార్యక్రమాలు ఈరోజు ఈ ప్రభుత్వ హయాంలో రేవంత్ రెడ్డి గారి సర్కార్ కొండ సురేఖ మేడం దేవాదాయ శాఖ మంచిగా ఉన్నప్పుడు గోదావరి పుష్కరాల కోసం కూడా 1000 కోట్ల రూపాయలు ఈరోజు వెచ్చించే క్రమంలో 2027 జరిగేటువంటి క్రమంలో అంటే ఈ విధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దేవాలయాల పరిరక్షణే మరి బాధ్యతగా తీసుకొని కూడా ఈ ప్రభుత్వం ముందుకు పోతున్న క్రమంలో నిదర్శనం మన కళ్ళ ముందే కనిపిస్తుంది. వీళ్ళ రాజన్న ఆలయ అభివృద్ధికి సంబంధించిన అంశంలో సుదీర్ఘకాలంగా రాజన్న భక్తులు ఈ ప్రాంత ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి రాజన్న ఆలయ అభివృద్ధి శరవేగంగా ముందుకు సాగుతూ ఉంది. ఇప్పటి వరకు 45% అభివృద్ధి పనులు జరిగినాయి. మిగతా 55% పనులు కూడా వీళ్ళంత తొందరగా చేసేటువంటి క్రమంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వీటీడీ చైర్మన్ ఉండి వారే అనేక సందర్భాల్లో తొందరగా పూర్తి చేయాలని చెప్పని ఆదేశాలు ఇస్తున్న సందర్భంలో దేవాదాయ శాఖ అధికారులు కానీ అనేక మంది ఇందులో ఉన్నటువంటి బాధ్యులందరూ కూడా మన కార్యక్రమంలో నిమగ్నమవుతున్న సంగతి కూడా మీ అందరికీ కూడా తెలుసు. ఇలాంటి సందర్భంలో వేములవాడ రాజన్న ఆలయం దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి ఈ ఆలయంలో అఖిల భారత స్థాయిలో చతుర్వేదానికి సంబంధించినటువంటి పరీక్షలు జరగడం, దానికి ఇతర రాష్ట్రాల నుంచి అధ్యాపక బృందంగా రావడం, ఇక్కడ విద్యార్థులకు రావడం ఆనందంగా. తద్వారా ఇది ఈరోజు వేదిక్ యూనివర్సిటీ తిరుపతిలో ఉంది, మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ ఎక్కడ లేదు. మరి అలాంటి యూనివర్సిటీలు కూడా ఇంకా మళ్ళీ తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈ అంశంలో కూడా అసెంబ్లీలో కూడా నేను మాట్లాడడం జరిగింది. భవిష్యత్తులో తప్పనిసరిగా ఈ ప్రాంతంలో ఈరోజు సాంస్కృతిక డిగ్రీ కాలేజీ పరిరక్షణ కోసం ఈరోజు మాట్లాడే ప్రయత్నం, మన వేద పాఠశాలను కూడా ఈరోజు కిరాయి దగ్గర ఉన్నటువంటి దాన్ని కూడా ఒక పక్కా భవన నిర్మాణం చేసుకోవాలని చెప్పి ఒక ఆలోచన కూడా తీసుకున్న సందర్భం ఆంజనేయ శర్మ గారి సమక్షంలోనే ఈఓ గారు మీ అందరి కోసం చర్చించడం జరిగింది. తప్పనిసరిగా మన సాంప్రదాయాన్ని సంస్కృతిని ముందుకు తీసుకుపోయేటువంటి బ్రాహ్మణోత్తములు వేద పండితులకు సంబంధించి వారికి సంబంధించినటువంటి అంశంలో ఎక్కడ రాజీ లేకుండా నేను ముందుకు తీసుకుని మీకు చేదోడువాదం ఉండడానికి కోసం నేను తప్పనిసరిగా నా సహకారాన్ని మీకు అందిస్తానని చెప్పి మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ వేదిక్ యూనివర్సిటీ అదే నేను అసెంబ్లీలో మాట్లాడిన మాట కూడా అదే అని చెప్పి ముఖ్యమంత్రి గారి దృష్టికి తప్పనిసరిగా తీసుకొని పోయి సందర్భంలో అంటే మనకు ఆల్రెడీ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది కాబట్టి దానిపైన ప్రధాన దృష్టి వారు పెట్టడం జరిగింది. రాబో రోజుల్లో కూడా తప్పనిసరిగా మీరు చూశారు వేల రాజన్న ఆలయానికి సంబంధించినటువంటి అభివృద్ధిలో భాగంగా టూరిజంను సంబంధించి సుమారు 11 కోట్ల రూపాయలు వెచ్చించి ఇప్పుడే భారీ శివుని మన ప్రతిభ నెలకొల్పుతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ట్రోల్ అవుతూ ఉంది శివునికి సంబంధించినటువంటి ఆలయంలో ఇక్కడ బ్రహ్మాండమైనటువంటి ఓ శివుడిని ఏర్పాటు చేసుకున్నారు. అదే బద్దిపోచమ్మ ఆలయాన్ని కూడా గ్రామ దేవతగా ఆరాధించేపటి బద్దిపోచమ్మ దేవాలయం కూడా సుమారు 10 కోట్ల పైచిలుతోని శరవేగంగా నిర్మాణం జరుగుతూ ఉంది. ఇంచుమించు 150 కోట్లు మన అన్నదాన సత్రం కానీ రోడ్డు వెడల్పు కానీ ఈరోజు దేవాలయ అభివృద్ధి కానీ ఇంకా డబ్బు సరిపోదని కూడా ముఖ్యమంత్రి గారు ఒప్పుకోవడం జరిగింది. మిగతా డబ్బును ఇవ్వడానికి బహుశా అది కూడా ఈ వారం 10 రోజుల లోపలనే మిగతా డబ్బు కూడా ఏదైతే అత్యవసరం ఉందో అది కూడా ఇవ్వడానికి కోసం వారు సూత్రప్రాయంగా ఒప్పుకున్నటువంటి సందర్భాన్ని కూడా ఇప్పటికే నాకు ప్రైవేటు సంబంధించిన కలిసిన వారికి చెప్తా ఉన్నా. భవిష్యత్తులో తప్పనిసరిగా ఈ కార్యక్రమాన్ని మనం ఏదైతే మన సాంప్రదాయాన్ని కాపాడుకునే విధంగా మన వైదికాన్ని ఏదైతే లోక కళ్యాణం కొరకు మీ మంత్రోచ్చారాల ద్వారా వచ్చేటువంటి వాటి ద్వారా లోక కళ్యాణం జరగాలని ఇప్పుడే అంటూ ఉన్నారు. ఈరోజు మంచి వర్షం పడతా ఉంది. నిజంగా వేద పండితులందరికీ చేరింది కాబట్టి మాకు సుదీర్ఘ కాలంగా ఎదురు చూస్తున్నాం. ఈరోజు ఎల్నినో ప్రభావం వల్ల వర్షాలు లేక రైతులు ఇబ్బంది పడుతున్నాం అనుకునే సందర్భంలో మీరందరికీ రావడం, ఆ స్వభావాన్ని ప్రార్థించే క్రమంలో కూడా ఈరోజు నుంచి వర్షాలు పడడం కూడా శుభదాయకంగా శుభసూచకంగా నేను భావిస్తూ మీ అందరికీ పేరున నా వైపు నుంచి అభినందనలు అందజేస్తూ ఉన్నా. వరుణ యాగానికి సంబంధించి కూడా ఈరోజు వర్షాలు రావాలి, కురవాలి, పాడి పంట బ్రహ్మాండంగా పండాలి, రైతు వర్గంతో పాటు అన్ని వర్గాల సుఖమయ జీవితంతో ఆనందమయ జీవితంతో అశ్వతో ఆయుర్వేదంతో ముందుకు సాగాలని చెప్పండి కోరే కార్యక్రమం
గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు 30, 31 3 రోజులు వేములవాడలో కూడా వర్ణయాగం చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారని చెప్పని ఏవో గారు నిర్ణయం చెప్పడం జరిగింది. దానికి కూడా అభినందన చేస్తూ ఆ వర్ణయాగానికి మెచ్చి చక్కటి వర్షాలు కురుస్తాయని చెప్పిన ఒక ఆశాభావాన్ని సందర్భంగా నేను వ్యక్తం చేస్తూ పార్వతీ రాజరాజేశ్వరాభ్యాం నమః. దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచినటువంటి వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో గత సంవత్సరం నుంచి వేద విద్వత్ సదస్సు ఆగమ పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం తరపున అదేవిధంగా దేవాదాయ శాఖ తరపున ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించడం జరుగుతుంది. ఇది 2వ సంవత్సరము. విద్యార్థులందరూ కూడా అన్ని రాష్ట్రముల నుంచి విద్యార్థులు పాల్గొంటున్నారు. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదము, శుక్ల యజుర్వేదము ఎన్ని శాఖలు ఉన్నాయో అన్ని శాఖలకు సంబంధించినటువంటి విద్యార్థులు ఈరోజు వేద పాఠశాలల నుంచి వచ్చి ఇక్కడ పరీక్షలు రాయడానికి కొరకు వచ్చినారు. కనుక ఇటువంటి యొక్క బృహత్తర కార్యక్రమాన్ని మా రాష్ట్ర ప్రభుత్వం తరపున ఎమ్మెల్యే గారు ఈ యొక్క కార్యక్రమాన్ని ఆరంభం చేశారు. ప్రభుత్వ విప్ గారు ఆది శ్రీనివాస్ గారు ప్రారంభం చేశారు. అలాగే కార్యనిర్వహణాధికారి గారు రమాదేవి గారు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభం చేశారు. ఈ పరీక్షలు 5 రోజులు కూడా జరుగుతాయి. ఈ 5 రోజులలో ఎవరెవరైతే నిష్ణాతులై ఉంటారో వాళ్ళందరికీ కూడా ఆన్లైన్ సిస్టమ్ ద్వారా డిజిటల్ ద్వారా మార్కులు వేయడం జరుగుతుంది. కనుక అభ్యర్థులు ఉపాధ్యాయులు అందరూ కూడా అన్ని రాష్ట్రాల నుంచి వచ్చి ఉన్నారు. కనుక ఈ బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని ఆ రాజరాజేశ్వర స్వామి అనుగ్రహంతో చాలా దిగ్విజయంగా జరగాలని చెప్పి కోరుకుంటున్నాం.